ఎల్ఓపి వంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి కూడా రాహుల్ గాంధీ తన విచక్షణను మరిచి మళ్ళీ చేసిన తప్పే చేశారు. అదే మెజారిటీ హిందువులను హేళన చేసి మాట్లాడారు, వారి మనోభావాలను దెబ్బతీశారు. చాలా తెలివిగా రాహుల్ గాంధీ కానీ ఇండి కూటమిలో ఉండేటటువంటి కొంతమంది నేతలు కానీ ఈ వ్యవహారాన్ని కనబరుస్తూ ఉంటారు. ప్రతిసారి హిందువుల్ని టార్గెట్ చేసి విమర్శలు చేయటం, ఏమన్నా అంటే మేము బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి అన్నాం, హిందువుల్ని కాదు అంటారు. నేను హిందువుని అని చెప్పుకునే ప్రతి ఒక్కడు హింసావాది అనేలాగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న. నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని, నేను జైను, నేను సిక్కు అని చెప్పుకునే వాళ్ళు కూడా అలాగే హింసావాదులు అని మీరు అనగలరా? భారతదేశమే తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులకు కారణం హిందువుల, రాజస్థాన్లో కన్హయ్యాలాల్ అనే ఒక టైలర్ హత్య జరగడానికి కారణం హిందువుల, కర్ణాటకలో ఎన్ని హత్యలు జరిగాయో మనం ఇంకా లిస్ట్ అంతా బయటకు తీస్తే అదొక పెద్ద